మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. చాలామంది సిస్టర్లు నిన్న గుడికి వెళ్ళారు కదా అక్క, లాంగ్ వీడియోలు పెట్టొచ్చు కదా అని అన్నారు. అయితే నేను లాంగ్ వీడియోలు పెట్టాలని అనుకొని వీడియోలు బాగా తీయాలని ట్రైపాడ్ కూడా తీసుకొని వెళ్ళాను. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత ఎక్కువగా వీడియోలు తీయలేకపోయాను. అందువల్ల ఇప్పటివరకు ఆలోచించాను లాంగ్ వీడియో పెట్టాలా వద్దా అన్నట్టుగా. కాకపోతే ఉన్న వీడియోలతోనే లాంగ్ వీడియో పెడదాం అని వీడియో అయితే పెడుతున్నాను. మేము ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరినప్పుడు 5:20 అయింది. ఇక ఆయన గారు ముందు నడుస్తున్నారు, నేనేమో వెనక నడుస్తున్నాను చీకట్లో. ఇక మేము మా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాక నీలాద్రి గుడికి వెళ్ళబోయేసరికి మాకు మధ్యలో 4 ఊర్లు ఉన్నాయన్నమాట. అంటే ఒక ఊరు దాటిన తర్వాత ఒక ఊరిని దాటిన తర్వాత ఒక ఊరు అన్నట్టు 4 ఊర్లు అయితే దాటాము. ఇక ఊర్లు దాటేశాక మిగతాది మొత్తం అడవేనండి. ఈ అడవికి చేరబోయేసరికి తెల్లారింది కాబట్టి సరిపోయింది. చీకట్లో ఈ అడవిలో నడవటం అయినట్టయితే నేనైతే చాలా భయపడిపోయేదాన్నేమో. ఎప్పుడైనా దేవుళ్ళ దగ్గరికి నడిచి వెళ్ళాలనుకుంటే కనీసం ఒక 5-6గురితో కలిసి వెళ్ళాలండి. మాకు ఆయనకి నేను తోడు, నాకు ఆయన తోడు అన్నట్టు ఇద్దరమే అట్లా రావటం అంటే కొంచెం బిక్కు అనుకుంటా రావాల్సి వచ్చింది. నేనే, ఆయన గారికి భయం ఏం లేదు. అయితే ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు చాలా ఉత్సాహంగా ఫాస్ట్గా నడిచాము. ఇక నడిచే కొంది కొంచెం నీరసం అయితే వచ్చింది. పాపం ఆయన గారికి ఏమో లగేజ్ బరువు మళ్ళీ ఇంకా అంటే అభిషేకానికి అలాగే ప్రసాదాలు అన్నీ బరువు ఉన్నాయి. ఇక బరువు ఎక్కువ ఉందని నేనైతే ఒక మంచినీళ్ళ బాటిల్ పట్టుకున్నాను. ఇక నీలాద్రి అయితే వచ్చేసాము. జనాలు చూసారుగా, చాలా అంటే చాలా జనాలు. ఎప్పుడూ మేము కార్తీక సోమవారానికి కానీ పున్నానికి రావాలంటే తెల్లారుజామున 4 గంటలకల్లా బండి అయితే వచ్చేసేవాళ్ళం. అప్పుడు జనాలు 4 గంటల కంటే చాలా తక్కువ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 8:30 అయిపోయింది. అంటే అక్కడ 5:15కు స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడు 8:15 అయింది. ఇక ఇక్కడ కోనేరు కూడా ఉంది. ఆ కోనేరు దగ్గర కూడా జనం ఫుల్ ఉన్నారు. అందుకని ట్యాంక్ దగ్గరే కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. అయితే వీడియోలు ఎక్కువగా తీయలేదండి. ఇంట్లో అయితే వీడియోలు తీస్తే ఏమనిపించలేదు, కానీ ఇలా బయటకు వచ్చి ఫోన్తో వీడియోలు తీస్తుంటే అందరూ నన్నే చూస్తున్నారేమో అన్నంత మొహమాటం వేసింది. సరే వాళ్ళు నాకెళ్ళి చూస్తున్నారో లేదో కానీ నేను వీడియో తీస్తుంటే నాకెళ్ళి చూస్తారేమో అన్న మొహమాటం వేసి ఎక్కువగా వీడియోలు అయితే తీయలేకపోయినాం. ఇక గుళ్ళోకి వచ్చినాం. ఆయన గారేమో టికెట్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇక్కడ టికెట్ ఎలా అంటే 500 116 ఇస్తే ఈ కార్తీక మాసం మొత్తం కూడా మన పేరు మీద అర్చన చేస్తారు. అలాగే మనం ఎప్పుడు వచ్చినా కానీ ఇక ఆ టికెట్ మీదే గుడి లోపలికి వెళ్ళి శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడేమో గుడి బయట ప్రాంగణం. ఇంకా గుడిలోకి వెళ్తే జనం ఫుల్గా ఉన్నారు. అభిషేకానికి కూడా అసలు అటు ఇటుగా 1-2 గంటలు పట్టేటట్టుందండి. నేనేమో ఇక ఒకసారి నించున్నా, ఆయన గారేమో టికెట్ తీసుకురావడానికి వెళ్ళారు. కానీ చాలా టైం పట్టేటట్టుంది. ఎక్కడ మేము ఒక్క నిమిషం కూడా కూర్చోకుండే ఇక్కడికి నడిచి వచ్చాము. ఈరోజు సోమవారం కదా, చాలామంది ఒత్తులు వెలిగిస్తున్నారు. అంటే 366 ఒత్తులు వెలిగిస్తారు కదా, ఒత్తులు వెలిగిస్తున్నారు. చూడండి, సోమవారానికే ఇట్లుందంటే ఇక కార్తీక పున్నానికి అయితే ఇంకా జనం ఫుల్గా ఉంటారు. చాలామంది ఇక్కడ ఒత్తులు వెలిగిస్తున్నారు. అంటే 366 ఒత్తుల దీపం వెలిగిస్తున్నారు ఇక్కడ. ఇక ఇది ధ్వజస్తంభం అండి. ఈ ధ్వజస్తంభం కాడికి వచ్చి నేను పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాను. ఇక ఆయన గారు క్యూలో నించున్నారు, అభిషేకం కోసం అని నించున్నారు. అంటే నేను కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను. కానీ ఇక్కడ మనం అభిషేకం చేసేటప్పుడు వీడియో ఏమీ తీయలేదు. అంటే తీయకూడదు, ఫోన్లు పక్కన పెట్టేసేయండి అని అరుస్తున్నారు. అసలైతే తీసేవాళ్ళు, ఇంతకు ముందు కూడా వీడియోలు తీసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫోన్లో వీడియోలు తీయొద్దు అని అరుస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న దేవుణ్ణి మీకు చూపించాలి కాబట్టి ఫోటోలో ఇలా చూపిస్తున్నాను. గుడిలో ఉన్న శివయ్య, ఫోటోలో ఉన్న శివయ్య ఒక్కరే, అందుకని మీరు చూస్తారని ఆ ఫోటో చూపించాను. ఇక అభిషేకం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆటో మాట్లాడుకొని ఇక బయలుదేరి వచ్చేస్తున్నాము. ఆయన గారు ముందెందుకు కూర్చున్నారంటే వచ్చే దారిలో ఒక 2 భార్యాభర్తలు ఆటో దొరక్క నడిచి వస్తున్నారు. వాళ్ళను కూడా ఆటో ఎక్కించుకున్నాము. అందుకని ఆయన గారు ముందు కూర్చున్నారు. ఇక వీడియోలు అయితే ఎక్కువ తీయలేకపోయాను, కానీ కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ గుడికి వెళ్తాము. వీలైతే అప్పుడు మళ్ళీ వీడియోలు తీస్తాను. ఇప్పటి వరకు ఈ వీడియోనే